మనవాడమ్మా మనవాడు బిడ్డ కొడుకు దీపక్ రెడ్డి కొడుకు సైకిల్ పాట తప్ప ఏం లే మనకు అదే అది మన ఊర్లో ఉండే ఆయన మనం గెలిపించుకోకుండా ఎవరినో గెలిపించుకోవడానికి ఏమవసరం. పథకాలు కూడా బాగున్నాయి, ఒకసారి చెప్తా వినండి. పింఛన్ ఇప్పుడు మామూలుగా అయితే 60 ఏళ్ళకి అప్లై చేసుకుంటారు కనుక తెలుగుదేశం వచ్చిందంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరూ 50 ఏళ్ళు పడితేనే పింఛన్ అప్లై చేసుకోవచ్చు. పింఛన్ కూడా ఇప్పుడు 3000 వస్తుంది అమ్మా. తెలుగుదేశం గెలిస్తే ఒకేసారి వేయి పెంచుతారు, ఫస్ట్ నెలే ఒకేసారి వేయి పెంచి 4000 ఇస్తారు. ఈ 3 నెలలు కొంచెం జగన్ ఇబ్బంది పెడుతున్నాడు, పింఛన్ వెంటనే రాకుండా. ఈ 3 నెలలు లేట్, అందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, ఏం లేదు ఇప్పుడు ఏం చేసినాడంటే ఈ 3 నెలలకు కూడా 1000 చేసి ఫస్ట్ నెల 7000 వస్తుంది. ఇప్పుడు మీకు పిల్లోళ్ళు ఉన్నారు, అమ్మఒడి ఒకరికే వస్తుంది అమ్మా. ఇప్పుడు మీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే బడికి మీరు 2 ఉన్నా, పిల్లలు 3 ఉన్నా, మీరు బడికి ఎంతమందిని పంపిస్తే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 తల్లికి వందనం అని చెప్పి పథకం పేరు పెట్టి మీకు ఇస్తాడు. మీరు బస్సులో ఎక్కడైనా వెళ్తుంటారు కదమ్మా, మన జిల్లా అంతా మీరు ఎన్నిసార్లు అయినా తిరగండి, ₹1 డబ్బులు తీసుకోరు. లేడీస్ అందరికీ ఫ్రీ ప్రయాణం బస్సులో. ఇంకా మీరు మహిళలు కనుక మీరు మహాశక్తి ఆడబిడ్డ నిధి అని ఒక పథకం పెట్టినాడు. 18 ఏళ్ళ వయసు నుంచి 59 ఏళ్ళ వయసు వరకు ప్రతి ఒక్క మహిళకు నెలకు 1500 వస్తుంది. ఇప్పుడు నువ్వు నాకేం రాలంటున్నావు కదా, నీకు అది ఖచ్చితంగా 100% వస్తుంది. ఏంటంటే మనకు మన అన్న కావాలంటే ఈ పథకాలు అవన్నీ ఏంటి చూసుకోకూడదు, మన గుర్తు మనం చేసుకోవాలంటే. అస్మిత అన్న కోసం సైకిల్ గుర్తు, మన వాళ్ళు కావాలంటే అది పెడుతున్నారు ఇది పెడుతున్నారు అని అయితే ఏం లేదు, మన గుర్తు మనకు కావాలా, మన అన్నని మనం గెలిపించుకోవాలా అంతే. అట్లే ఏం లేదు. అట్లేమ్మా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు. ఇంకా పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళకు నిరుద్యోగ భృతి అని చెప్పి నెలకు 3000 వస్తుంది. ఇంకా రైతు కుటుంబాలు ఉంటే వాళ్ళకి సంవత్సరానికి 20,000 రైతులకు వస్తుంది. ఇవన్నీ కాకుండా మన తాడిపత్రి మీరు బాగా చూసింటారు, మన రోడ్లు, మన అండర్ డ్రైనేజు, మన మార్కెట్ కావచ్చు, మన మున్సిపాలిటీ ఆఫీస్ కావచ్చు, మన టౌన్ పోలీస్ స్టేషన్ కావచ్చు, అయినా మా వార్డు కౌన్సిలర్ బాగా చేస్తారు. మేము ఫోన్లు చేస్తే కంపల్సరీ వచ్చి క్లీన్ చేయించిపోతారు. ఇంతకుముందు ప్రభాకర్ రెడ్డి అన్న, ఇప్పుడు కాదు ఇప్పుడు సరే, ప్రభాకర్ రెడ్డి అన్న 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందే మన కోసం ఆలోచన చేసి రోడ్లు వెడల్పు చేసినాడు. ఈ రోడ్లు అంత వెడల్పు లేవు, ముందు చెట్లు నాటించినాడు, పచ్చదనం. దేశంలోనే నెంబర్ 2 ప్లేస్లో వచ్చింది మన మున్సిపాలిటీ, దేశంలోనే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కన్నా మన మున్సిపాలిటీ అంత పేరు వచ్చింది. అంటే ఆయన ముందు చూపు, విజన్. ఇప్పుడు మీరందరూ మళ్ళీ ఆయన కొడుకు అస్మిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేస్తే మున్సిపల్ చైర్మన్గా ఆయనే ఉన్నాడు. మన తాడిపత్రిని ఇంకా డెవలప్లో ఇంకా తిరుగు లేకుండా చేస్తాడు. ఇప్పుడు మీకు కొన్ని నీళ్ళ సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న, అదే బోర్ పెట్టి కొట్టుకునే గానీ నీళ్ళు అయితే బాగా వస్తుంది, అదేమ్మా మీకు మన అయ్యను మనం గెలిపించుకోవాలా, మన ఊరికి మనం ఉండించుకోవాలా, ఆ దేశంలో మన అయ్య రావాలని కోరుకుంటున్నా నేను. మీకు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, కొంచెం నీటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ మనకు అస్మిత్ అన్న గెలిచినాడంటే మొత్తం ఈ టౌన్ ఒకటే కాదు కానీ నియోజకవర్గం పల్లెలు అన్నీ బాగా చేయాలని ఉన్నాడు. మీకు ఇంకా జగన్ ఏం చేసినాడంటే మనకు సంక్రాంతికి, రంజాన్కి, క్రిస్మస్కి కానుకలు వస్తాయి, గెలుస్తానే అవి తీసేసినాడు. ఒక్కటి మెయిన్ పాయింట్, మన తెలుగుదేశం ఎవరికి రానే రాదు, అది అస్సలుకి రాదు. మన తెలుగుదేశం మన అన్నకు వచ్చే కళ ఎవరికి రానే రాదు. 10 మందిలో కూర్చోబెట్టి మన అన్నని పెట్టినా ఒకటే, 10 మంది వచ్చి కూర్చున్నా ఒకటే. అదే ₹5 అన్న క్యాంటీన్ అన్నం పెడతాండ్రి మన ఊర్లో. ఎంత మంది ప్రజలు ఆడ బ్రిడ్జి దగ్గర ఎంత మంది అని మేము సాగలి పోతాం, మేము సాగలోళ్ళము. అందరూ ఎవరెవరో ముస్లింలు బ్రిడ్జి కింద కూర్చొని ఉంటాండ్రి చాలా మంది. ఆడ నిజంగా శివాని అబద్ధం కాదు, ఏట్లో ఎంత మంది ముస్లింలు టిఫిన్ భోజనం అన్ని ₹5 తల్లి. మీరు ఒక మాట, మీరు బాగా మంచి